అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్ రెసిపీ వచ్చేసి దొన్నె బిర్యానీ చేసినాం అనమాట. వెజ్లో దొన్నె బిర్యానీ, దీంట్లో నాన్ వెజ్లో కూడా చేసుకోవచ్చు, చికెన్ మటన్. దానికి కావాల్సినవన్నీ ఇప్పుడు చూపిస్తాను. కొద్దిగా కాలీఫ్లవర్ తీసుకున్నాను, క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్, పచ్చిమిర్చి, ఆనియన్స్, అలాగే అల్లం వెల్లుల్లి ముక్కలు అనమాట. రెండు ఫ్రెష్గా చేస్తేనే బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మనం అప్పటికప్పుడు చేసుకున్నా, లేదంటే ఇదంతా దీనికి ఒక పేస్ట్ ఉంటుంది కాబట్టి సపరేట్గా నేను దాంట్లో వేసి మిక్సీ చేయడం కోసం ఇవి సపరేట్గా పెట్టేశాను. ఒక 2 ఇంచుల వరకు అల్లము, ఒక చిన్న మీడియం సైజ్ వెల్లుల్లిపాయ తీసుకున్నాను. ఇవి నీట్గా కట్ చేసి పెట్టేశాను అనమాట. దీంట్లో ఆలు ఒకటి మిస్ అయింది, నాకు ప్రస్తుతానికి మా ఇంట్లో లేదు, అందుకే నేను ఉన్న వాటితో చేస్తున్నాను. అన్నీ వేసాను మ్యాక్సిమం, ఒక ఆలు ఒకటి. కూరగాయలన్నీ మనకి మీడియం సైజులో కట్ చేసేసుకొని నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ దీనికి కావాల్సిన పేస్ట్ రెడీ చేసుకుందాం మనము. అలాగే దీనికి ఏమేమి కావాలో కూడా చూపిస్తాను, ఒకేసారి చూసేసేయండి. ఆల్రెడీ బాస్మతి రైస్ మనకి 1/2 kg ఉన్నాయన్నమాట. కడిగి నానబెట్టేశాను, కొద్దిగా వాటర్ వేసాను, ఎందుకంటే మనం పేస్ట్ చేసేటప్పుడు దాంతోపాటు ఈ వాటర్ అంతా ఉడికిపోతుంది. దొన్నె బిర్యానీ అనేది కొంచెం మెత్తగానే ఉండాలి, నాన్ వెజ్ అయినా వెజ్ అయినా సరే. ఓకేనా. ఇది మసాలా ఫ్రై చేసుకోవడానికి గిన్నె, ఫైనల్గా అంటే రైస్ చేసుకోవడానికి కుక్కర్ అనమాట. దీంట్లో చేస్తాను, దీంట్లో తాలింపు వేసేసి. నెక్స్ట్ వచ్చేసి పెరుగు కూడా కంపల్సరీ ఉండాల్సిందే మనకి ఏ బిర్యానీకైనా. ఇది హోల్ గరం మసాలా, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క ఇవంతా. నెక్స్ట్ వన్ వచ్చేసి నెయ్యి అనమాట. ఆ తర్వాత మనకి తాలింపు చేసుకోవడం కోసం ఫస్ట్ కొంచెం మసాలాలతో పాటు ఫ్రై చేయడానికి చిన్న చిన్నగా కట్ చేసిన ఆనియన్స్. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి కొత్తిమీర, అలాగే పుదీనా, లైటింగ్ రావట్లేదు కదా, పుదీనా, కొంచెం కరివేపాకు, ఇంకా ఉంటే మనకి పాలకూర కానీ మెంతికూర కానీ యాడ్ చేసుకోవచ్చు, ఇంకా గ్రీన్గా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది కూడా. మెయిన్ ఏంటంటే ఆకుకూరలు అన్నీ కాదు, గోంగూర అలాగే చుక్కకూర లాంటి కొంచెం పులుపు ఉన్నవి మాత్రం వేయకుండా ఉంటేనే బెటర్, ఎందుకంటే మనకి ఫ్లేవర్ మొత్తం బిర్యానీ టేస్ట్ అంతా చేంజ్ అయిపోద్ది అనమాట, ఎందుకంటే కొంచెం పుల్లగా ఉంటాయి కాబట్టి. మీకు పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, పాలకూర, మెంతికూర ఎంత కావాలంటే అంత యూజ్ చేసుకోవచ్చు. నేను అదొక కట్ట, ఇదొక కట్ట తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను అన్నీ చేయడానికి. ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చూసేద్దాము. ఫస్ట్ ఇవన్నీ నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి ఆకుకూరలు. అంటే రెడీగా ఉంటే ఏంటంటే ఈజీగా అయిపోతుంది వంట. అందులోనూ ఈ రెసిపీ చాలా ఈజీ, మనం ఇంకా ఈజీగా చేసి చూపిస్తున్నాము, చూసేద్దామా. అన్నీ రెడీగా ఉన్నాయి కదా. ఇప్పుడు ఫస్ట్ మసాలా రెడీ చేసుకుందాం. నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుందాం. గిన్నె కడిగేసి నీట్గా పెట్టేస్తున్నాను. ఇది కొంచెం వాటర్ అంతా పోయేంత వరకు దీనికి ఏమేమి కావాలో మనం మసాలాకి అన్నీ రెడీ చేసేసుకుందాము. ప్యాన్ అయితే హీట్ అయిపోయిందండి. నేను పుదీనా, కొత్తిమీర, కరివేపాకు కూడా నీట్గా కడిగి పెట్టేశాను. అలాగే కారానికి సరిపడా ఎవరెంత తింటే ఆ కారాన్ని బట్టి నేను ఒక 6-7 వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవి ఎక్కువ స్పైసీగా ఉంటాయి కాబట్టి నేను కొంచెం తక్కువే తీసుకున్నాను. ఇంకా దీంట్లో ఏ కారం వేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ దగ్గర మిర్చి తక్కువగా ఉంటే మిర్చి యాడ్ చేసుకొని ఆ తర్వాత కొంచెం కారం కూడా వేసుకోండి. గ్రేవీలో చెప్తాను నేను వీడియో చేసేటప్పుడు, అంటే మనం అన్ని వెజిటేబుల్స్ అన్నీ వేసిన తర్వాత కుక్ చేసుకుంటాం కదా, ఆ టైంలో వేసుకోండి. మ్యాక్సిమం పచ్చిమిర్చితో చేయడానికే ట్రై చేయండి, ఎందుకంటే ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది, మనకి మసాలానే మెయిన్ కాబట్టి. అలాగే అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయలు కూడా తీసుకుందాము, ఉల్లిపాయలు. ఇవి పేస్ట్ చేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు. ఇప్పుడైతే కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాం. మనకి బిర్యానీలోకి నెయ్యి బాగుంటుంది ఫ్లేవరు. తినని వాళ్ళైతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు, నేను రెండు మిక్స్ చేస్తాను. ఆయిల్ ఉంది కదా, ఒక్క డ్రాప్ ఉన్నా సరే మొత్తం అంతా ఇదైపోతుంది. వాటర్ ఉంటే 2 స్పూన్లు నెయ్యి, ఒక 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాము. ఆయిల్ మిగిలితే మళ్ళీ మనం దాంట్లో తాలింపులో యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనం అన్ని రెడీ పెట్టుకున్నాం కదా, ఇదంతా కూడాను ప్యాన్లో వేసేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసుకున్నాం. మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, ఒక 50% ఉడికితే సరిపోతుంది. మళ్ళీ ఎలాగో మనం ఈ గ్రేవీని వెజిటేబుల్స్తో పాటు మగ్గిస్తాం కాబట్టి అంత టైం ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే అండి, కూరగాయలన్నీ ఒక గిన్నెలో తీసుకున్నాను. ఈలోపు మనకి ఇవన్నీ కూడా మగ్గేసరికి మనం పెరుగు వేసుకొని మ్యారినేట్ చేసుకుందాం. మనం తీసుకున్న కూరగాయలన్నీ ఒక గిన్నెలో తీసేసుకున్న తర్వాత
మనకి ఎంతైతే కావాలో పెరుగు అంత తీసేసుకొని కూరగాయలలో యాడ్ చేసుకోవాలన్నమాట. 3 గరిటెలు వేసాను. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర కూడా చల్లారిపోయింది. మనం ఆ పేస్ట్ అంతా పేస్ట్ చేసేసుకోవాలి వాటిని అన్నిటిని. సింపుల్గా అయిపోతుంది ఈ రెసిపీ. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు తినని వాళ్ళైతే. జార్లో వేసేసుకుందాం. మిక్సీ జార్లో తీసేసుకున్నాము. కొంచెం చల్లారిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకుందాం. అండ్ ఇప్పుడైతే పేస్ట్ రెడీ అయిపోయింది, చూసారు కదా. అండ్ ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేశాను. 2 స్పూన్స్ నెయ్యి వేసేస్తున్నాను. అలాగే కావాలంటే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఆయిల్ కూడా ఒక 2 స్పూన్స్ యాడ్ చేస్తాను నేను. మొత్తం నెయ్యితో కూడా చేసుకోవచ్చు, మొత్తం ఆయిల్తో కూడా చేసుకోవచ్చు, మన ఇష్టం. ఇంకా ఎవరికి ఏం నచ్చితే ఫ్లేవర్ దాంట్లో ట్రై చేయండి. కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, బిర్యానీ ఆకు వేసేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న హాఫ్ ఆనియన్ ఆల్రెడీ అందులో వేసేసాం కదా పేస్ట్లో, సరిపోతుంది ఆకు. ఇది ఒకసారి మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు ఒక 2 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ ఓకే అండి. ఆనియన్స్, మసాలాలన్నీ ఫ్రై అయిపోయాయి. ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, పేస్ట్ దీంట్లో యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కావాలంటే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే ముందే వేయకండి. ఒకవేళ ముందే వాటర్ వేస్తే మనకి రైస్కి సరిపడా దాంట్లో కొంచెం వాటర్ తగ్గించుకోవాలి, ఎందుకంటే పెరుగులో వస్తుంది వాటరు. నెక్స్ట్ మనం ఈ పేస్ట్ వేస్తున్నాము, వెజిటేబుల్స్లో ఉంటాయి కాబట్టి చూసి యాడ్ చేసుకోవాలి. ఇదంతా నీట్గా తీసేసుకొని వేసుకున్నాము. పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 2-3 నిమిషాలు సిమ్లో ఉంచేసుకొని పచ్చివాసన పోవాలి. ఆయిల్ అంతా మనం వేసుకున్న నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏదైనా లైట్గా బబుల్స్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ ఉడికించింది కాబట్టి 2 నిమిషాలు అయిపోతుంది, ఎక్కువ టైం ఏం పట్టదు. ఓకే అండి, పేస్ట్ అయితే ఉడికిపోయింది కదా, చూడండి నెయ్యి కూడా పైకి వచ్చేసింది, కొంచెం బబుల్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పెరుగు, వెజిటేబుల్స్ అన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకుందాం ఇలాగా. ఓకే అండి, 2-3 నిమిషాలు అయిన తర్వాత మనం పెరుగు మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, వాటర్ యాడ్ చేసుకున్నాం. అలాగే రైస్ కూడా వేసేసుకున్నాము. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని మీకు వాటర్ సరిపోతుందా లేదా చూసుకోండి. మామూలుగా అయితే ఒక గ్లాస్కి 1.5 గ్లాసున్నర బియ్యం సరిపోతుంది. ఈ రెసిపీ కొంచెం మనకి మెత్తగానే ఉండాలి కాబట్టి ఇష్టపడే వాళ్ళు, మెత్తగా ఇష్టపడే వాళ్ళు కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి, లేదంటే పలుకుగా అయినా వండుకోవచ్చు. టేస్ట్కి సరిపడా సాల్ట్. త్రీ స్పూన్స్ యాడ్ చేశాను నేను. దీంట్లో రైతాతో తింటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ. అలాగే హాఫ్ లెమన్. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకొని ఇంకా మనం కుక్కర్లో పెట్టేసుకోవచ్చు, లేదంటే గిన్నెలో ఉండేవాళ్ళు డైరెక్ట్గా మూత పెట్టేసి ఫస్ట్ అన్నం కొంచెం ఉడుకు పట్టేంత వరకు మీడియం ఫ్లేమ్లో కానీ హైలో కానీ ఉంచండి. కొంచెం బబుల్స్ రావడం స్టార్ట్ అయిన తర్వాత సిమ్లో పెట్టేయండి. నేను దీన్ని కుక్కర్లో పెట్టేస్తాను. ఫైనల్గా రెసిపీ అయిపోయిన తర్వాత మళ్ళీ చూద్దాం టేస్ట్ ఎలా ఉందని. మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది, దొన్నె బిర్యానీ. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. చూడండి, ఫైనల్గా అయిపోయింది, వేడి వేడిగా ఉంది. గిన్నెలో పెట్టేశాను. ఇది కొంచెం థంబ్నెయిల్ కోసం బాగుంటుంది అనేసి బౌల్లో పెట్టాను అన్నమాట. చాలా బాగుంది కదా, టేస్ట్ అయితే అద్దరిపోయింది. ఇంకా స్మెల్ అయితే చాలా బాగుంది. రైతాతో తినొచ్చు, అంటే పెరుగు చట్నీ, కుర్మా ఏదైనా వేసుకోవచ్చు, లేదంటే మామూలుగా అయితే మేము లెమన్ ఆనియన్తోనే తినేస్తాము. బాగుంటుంది టేస్ట్, మీరు కూడా ట్రై చేయండి.
ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందనేది మా వాళ్ళు చూసి చెప్తారు, చూద్దాం. ఓకే అండి, టేస్ట్ చేస్తున్నారు. బాగుంది. వేడి వేడిగా తిన్నాను. డిఫరెంట్గా ఉంటుంది మన వెజ్ పలావ్ కంటే కొంచెం. కాలుతండి కానీ టేస్ట్ బాగుంది. వేరే తింటేనే బాగుంటాయి.